ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి రవి, బుధుడు, అదేవిధంగా మీకు రాహువు, వీళ్ళంతా కూడా మీనరాశిలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు కొన్ని రాశుల వారికి చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. అవి ఏ ఏ రాశుల వారికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. అంటే చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. ఈ కర్కాటక రాశి వారికి అందరూ అనుకుంటారు గురుబలం లేదు, గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉంది అంటారు. అలా కాదు. కర్కాటక రాశి వారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు చేయొచ్చు. గృహ నిర్మాణాదులు ఎదురుకెళ్ళండి, వివాహాది ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. అలా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ప్రయత్నం చేస్తే క్రయ విక్రయాదులు చాలా అవసరం. ఇటువంటి పనులన్నీ కూడా మీరు చేయడం ద్వారా తప్పనిసరిగా రాబోయే కాలంలో గురుడు మళ్ళా జన్మరాశిలోకి వచ్చిన తర్వాత మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడతాయి. మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. తహతహలాడతారు. ఏ పనులు చేయాలి, ఎలా చేయాలి, ఏ ఆలోచనతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలను ఆ సమస్యలు పక్కన పెట్టేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అంటారా, ఈవేళ పోవవి, కొన్నాళ్ళు పడతాయి ఆర్థిక ఇబ్బందులు. కానీ మన యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు పెడతాయి. సమస్యలు తగ్గుతాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులు కష్టపడి చదువుతారు. మంచి దాటిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు కూడా మీ యొక్క పోరాట పటిమను మీరు ప్రదర్శించండి. అవసరమైనప్పుడు మీరు నిరూపించుకుంటూ ఉండండి. తద్వారా మీరు అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. వృత్తుల పరంగా చూస్తే న్యాయవాదులు, వైద్యులు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, రియల్ ఎస్టేట్ వారికి మనకి సోమవారం నుండి అంటే శనివారం వరకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా మరి ఈ రాశి వారికి గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మరి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? మరి అందరూ కూడా గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. తద్వారా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం 5 సార్లు ప్రదక్షిణం చేయాలి. నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగాలి. దీని చుట్టూ 5 సార్లు తిరగాలి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. సదా శివనామం చెయ్యండి. విజయం అందిపుచ్చుకుంటారు.